జన్మదినం సందర్భముగా మనమందరము పరిశుద్ధ గ్రంథపు లేఖనములో నుండి కొన్ని సంగతులను మనము పరిశీలన చేద్దాం. మొదటిగా దేవుని వాక్యాన్ని చూద్దాం పిల్లారా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం పిల్లారా. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనన ఎడల నీవు బ్రతుకుదువు. చాలండి. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేయగలిగితే సొలొమోను గారి ద్వారా దేవాతి దేవుడు ఎన్నో సామెతలను సమాజానికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక మాట మనం చదువుకున్నాం. అదేమిటనగా, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము అన్నాడు. అంటే దేవుడు వాక్యం వింటున్నప్పుడు మనమందరము కూడా పట్టుదల కలిగి దేవుని మాటలు వినాలి. పట్టుదలతో దేవుడు వాక్యం పట్టుకోవాలి. పట్టుదల. మనకు వేటిపైన పట్టుదల ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే కొన్ని రకాల పనులను సాధించే విషయంలో పట్టుదల కలిగి ఉంటాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అయితే ఆ వ్యక్తి పట్టుదల కలిగి ఆ విద్యను అభ్యసించడానికి ముందుకు సాగిపోతాడు. అలాగే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఏవైనా కొన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా పట్టుదల అవసరం. పట్టుదలతోనే చాలామంది ఎన్నో సాధించడం జరిగింది. ఉదాహరణకు, మనము వాడుకుంటున్న బల్బు ఎవరండి కనుగొన్నది? థామస్ ఆల్వా ఎడిసన్ కదా. ఆ వ్యక్తి ఎన్నోసార్లు ప్రయత్నించాడు. చాలాసార్లు ప్రయత్నించగా ఎన్నోసార్లు విఫలమయ్యాడు కూడా. అయినా పట్టుదల మాత్రం విడిచిపెట్టలేదు ఆ వ్యక్తి. పట్టుదల విడిచిపెట్టక పట్టుదల కలిగి బల్బు కనుగొన్నాడు. నేడు మనము ఆ బల్బులు వినియోగించుకుంటూ వెలుతురులో మనమందరము జీవనాన్ని సాగిస్తున్నాం. అంటే ఈనాడు మనం బల్బు కలిగి ఉన్నామంటే ఆ బల్బు సృష్టించడానికి తయారు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం పేరు? అతని పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆ వ్యక్తి ఎంతో పట్టుదల కలిగి పనిచేశాడు, కష్టపడ్డాడు. అంటే పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలాగే దేవుని పిల్లలముగా మనమందరము కూడా పట్టుదలతో ఈ దేవుని వాక్యం వినగలిగితే, ఆ మాటలను మన హృదయంతో పట్టుకునగలిగితే నిత్య జీవాన్ని సాధించగలం. కనుక కారణం ఏదైనా సంఘముగా మనం కూడుకున్నామంటే ఎందుకొరకు అనగా నిత్య జీవాన్ని సాధించుట కొరకే, పరలోకాన్ని చేరుట కొరకే. నిత్య జీవాన్ని అనుగ్రహించేది దేవుని వాక్యం మాత్రమే. మన ఆత్మను రక్షించగల శక్తి గలది దేవుని వాక్యం మాత్రమే. కనుక వాక్యము వింటున్నప్పుడు మనమందరం బహు జాగ్రత్తగా వాక్యం వినాలి. కనుక మనం జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రయత్నిద్దాం. ఈ భూమి మీద చాలామంది పుట్టారు. అందులో నీవు పుట్టావు, నేను పుట్టాను. ఈ దినము జ్వాల అమ్మాయి జన్మదినం కదా. అయితే ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయమే తన జన్మ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. తన పుట్టుక ఎందుకు జరిగిందో ప్రతి మనిషి తెలుసుకోవాలి పిల్లారా. ఈనాడు తమ పుట్టుక వెనుక ఉన్న దేవుని ఉద్దేశం ఎరుగక చాలామంది తమకు ఇష్టానుసారంగా తమకు నచ్చినట్టుగా ఈ లోకంలో బ్రతికేసి ఈ లోకంలో కన్ను మూసి వెళ్ళిపోతున్నారు. తాము ఎందుకు జన్మించారో, ఎందుకు పుట్టారో తెలియక చాలామంది బ్రతికేస్తున్నారు. అయితే మనమైతే అలా కాకుండా మనం ఎందుకు పుట్టామో ఈ జన్మదినం సందర్భంగా లేఖనాలను బట్టి గ్రహించే ప్రయత్నం చేద్దాం. మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవాలంటే ఈ తెలుసుకోవడానికంటే ముందుగా మన పుట్టుక వెనుక దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటో మొదట కనుగొందాం. ఓకేనా? లేక మన పుట్టుక వెనుక ఏం జరిగిందో ఒకసారి మనము బైబిల్ గ్రంథ లేఖనాలలోనికి వెళ్ళి పరిశీలన చేద్దాం. ఈనాడు మే మాసము 21వ
తారీఖు కదా. ఇప్పుడు మే మాసం 21 తారీఖున ఎన్ని సంవత్సరాలు అయితే జ్వాల అనే అమ్మాయికి ఉన్నాయో అన్ని సంవత్సరాలకు ముందు ఆమె ఉన్నదా అంటే ఆమె పుట్టలేదు. ఆమె పుట్టింది కనుక ఈ భూమి మీద ఒక పేరు కలిగి ఉంది అమ్మాయి, మన మధ్య పెరుగుతుంది, మనకు బాగా పరిచయం అయిపోయినది. అయితే జ్వాల అనే ఈ అమ్మాయి ఈ భూమి మీద నివసించక మునుపు ఆమె యొక్క గతం, ఆ అమ్మాయి యొక్క గతం ఏమైనా ఉందా, ఆ అమ్మాయి గతములు ఏమైనా ఉన్నదా అని మనం గతానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనం అందరం కలిసి. ఒకసారి బైబిల్ గ్రంథంలో లేఖనం చూద్దాం. కీర్తన గ్రంథము 22వ కీర్తన 10వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథము 22వ కీర్తన 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. చాలండి. ఇక్కడ ఒక మాట కనబడుతుంది, అదేమిటంటే గర్భవాసినైనది మొదలుకొని. వాసి అనగా అర్థం ఏమిటి? నివసించడం అని అర్థం. అంటే గర్భములో నివసించక ఈ భూమి మీద నివసించక మునుపు జ్వాల అనే ఈ అమ్మాయి ఎక్కడ నివసించి ఉన్నది అంటే తన తల్లి గర్భములో నివసించినది. అందుకే గర్భవాసి అన్న పేరు కనపడుతుంది ఇక్కడ కదా. అంటే ఈ భూమి మీద జీవనం ప్రారంభము కాకమునుపే, ఈ భూమి మీద బ్రతుకు స్టార్ట్ అవ్వకముందే, పుట్టుక జరగకముందే ఎక్కడ ఉన్నది ఈ అమ్మాయి అంటే తన తల్లి గర్భములో 9 నెలల పాటు నివసించింది. అంటే మనమందరం భూమి మీద నివసించక మునుపు ఎక్కడ ఉన్నవారము? మనమందరము మన తల్లి గర్భములో నివసించిన వారం. ఎంతకాలము? 9 నెలలు. చూడండి, ఈ 9 నెలల పాటు తల్లి గర్భములో ఉమ్మ నీరులో పెరిగిన వారం, ఉమ్మ నీటిలో పెరిగిన వారం. ఆ తల్లి గర్భములో ఆ నీటిలోనే మనకు అవయవ నిర్మాణాలు జరిగాయి. ఈ శరీరం అంతా తయారైపోయింది, ఈ దేహం అంతా తయారైపోయింది. చూలాలి గర్భంలో ఎముకలు తయారైపోయాయి. ఇదంతా కలగేసింది ఎవరంటే దేవాతి దేవుడైన మనందరి కన్నతనైన దేవాదేవుడు, సృష్టికర్తైన దేవుడు కదా. కనుక ఈ తల్లి గర్భములోనికి ప్రవేశించక మునుపు జ్వాల అనే ఈ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, మనమందరము మన తల్లి గర్భములో నివసించక మునుపు మనము ఉన్నవారమా లేనివారమా, మన గతం ఏంటి అని మనం వెనక్కి వెళితే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం రాయబడింది. ఆ వాక్యాన్ని కంటే ముందు కొన్ని విషయాలు చెప్తా, జాగ్రత్త విందాం. అబ్రహాము గారు మీకు అందరికీ తెలుసు కదమ్మా, అబ్రహాము గారు తెలుసు కదా. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు. యాకోబు గారికి 13 మంది పిల్లలలో 12 మంది అబ్బాయిలు. ఆ 12 మంది అబ్బాయిలలో లేవి అన్న పేరు గల ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యాకోబు కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడైన లేవి. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి పిల్లారా, గమనించండి. అబ్రహాము గారికి లేవి అనే ఈ అబ్బాయి మునిమనవడు అవుతాడు, మునిమనవడు అవుతాడు. మనవని కుమారుడే లేవి. మనవడెవరు అబ్రహాము గారికి? యాకోబు గారు. ఓకేనా. అబ్రహాము గారికి వివాహం అయ్యింది. ఆయన భార్య పేరు సారమ్మ. అప్పటికి ఇంకా ఇస్సాకు అనే అబ్బాయి పుట్టలేదు. ఇంకా అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు ఇంకాను జన్మించలేదు. అటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే అబ్రహాము గారిని మెల్కీసెదెకు అనే ఒక ప్రధాన యాజకుడు కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు మెల్కీసెదెకు గారికి ఈ అబ్రహాము గారు అన్నిటిలో 10వ వంతు చెల్లిస్తాడు పిల్లారా. ఆ మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. 18 చదువు, 18 నుండి. మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అప్పుడతడు అనగా అబ్రహాము గారు ఇతనికి అనగా మెల్కీసెదెకు గారికి అన్నిటిలో 10వ వంతు ఇవ్వడం జరిగింది. ఇదే మాటను హెబ్రీ గ్రంథకర్త రాస్తూ చెప్తున్న మాట చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ చదవనమ్మా. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఈ మాట విందాం. ఇశ్రాయేలు జనాంగ మధ్య దేవాదేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం ఏమిటంటే లేవి గోత్రాన్ని సపరేట్ చేసి లేవి గోత్రికులకు ఇశ్రాయేలు జనాంగం అంతే కూడా తమ సంపాదనలో నుండి 10వ వంతు తీసుకొని వచ్చి లేవీలకు ఇవ్వాలి అన్న రూల్ పెట్టాడు దేవుడు కదా. అంటే లేవి అనే వ్యక్తి ఎవరు? 10వ వంతు పుచ్చుకునే వ్యక్తి. పుచ్చుకునే లేవి కూడా అబ్రహాము గారి ద్వారా 10వ వంతు ఇచ్చాడు అని లేఖనం చెప్తుంది. ఎలాగంటే మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అబ్రహాము గారిని కలుసుకున్నప్పుడు అబ్రహాము గారు 10వ వంతు ఇచ్చాడు. ఎవరికి? మెల్కీసెదెకు గారికి. అప్పుడు లేవి ఎక్కడ ఉన్నాడంట? పితరుని గర్భములో ఉండెను. ఇప్పుడు జ్వాల అనే అమ్మాయి తన తల్లి గర్భములో 9 నెలల పాటు నివసించక మునుపు అమ్మాయి జ్వాల ఎక్కడ ఉన్నదో తెలుసా? తన డాడీ అయిన లాజరస్ అన్న గారి గర్భములో ఉన్నది. అంతే. లాజరస్ అన్న గారు జ్వాల ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నదో తెలుసా? లాజరస్ అన్న గారి డాడీలో ఉన్నారు. లాజరస్ అన్న గారి డాడీ ఏం పేరు నాకు తెలియదు నిజంగా. అన్నగారు ఆ నాన్నగారు అన్నగారు జ్వాల ఈ ముగ్గురు కలిసి వాళ్ళ డాడీ గర్భంలో ఉన్నారు. ఇలాగే వెనక్కి వెళితే అందరం కలిసి ఎక్కడ ఉన్నవారం అంటే ఆదాము అనే మన ఆది దంపతులైన ఆదాము గారి గర్భములో మనమందరము ఉన్నవారము. ఎందుకు ఈ మాటలు వింటున్నామంటే ఆదాము గారిలో నుండి ప్రయాణమై తగిన సమయమున తగిన కాలమున దేవుడు నిర్ణయించిన సమయమున ఈనాడు మనమందరం పుట్టాము. ఆ జ్వాల అనే అమ్మాయి కూడా పుట్టింది. ఇంతకు ఎందుకు పుట్టారు? ఈ పుట్టుక వెనుక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఈ లోకములో జన్మించిన మనమందరము ఏమి జరిగించడానికి ఈ లోకంలో పుట్టాము అని మనం ఈ దినము ఒకసారి గమనించి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవాతి దేవుడు ఈ లోకంలో సమస్తమును అందరికీ సమానంగా ఇచ్చాడండి. స్త్రీలు పురుషులని తేడా లేకుండా ఈ ప్రకృతి అంతయు కూడా, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనుషులమైన మనందరికీ ఎలా ఇచ్చాడు? దేవుడు సమానంగా ఇచ్చాడు. స్త్రీలకు ఒక రకమైన హక్కు, పురుషులకు ఒక రకమైన హక్కు అనేది దేవుని దగ్గర లేదు. దేవుడు అందరిని సమానంగా చూసేవాడు, సమానంగా ప్రేమించినవాడు కదా. అలాగే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ ఇరువురు కూడా దేవుని ఎదుట పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా బ్రతకాలన్నదే దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఇప్పుడు ఉదాహరణకు మనమందరము కూడా క్రీస్తును తెలుసుకొని వాక్యం విని సువార్త విని క్రీస్తు వైపు తిరిగిన వారమే ఇప్పుడు మనమందరము. అయితే లాజరస్ గారి యొక్క డాడీ లేదా వాళ్ళ డాడీ
క్రీస్తు నమ్మినవారో కాదో ఒకసారి ఆలోచిద్దాం. నమ్మినవారేనన్నా? మీ నాన్నగారు కాదు కదా, మీరే. ఓకే, చూడండి, లాస్ట్లో నమ్మారు. అంటే లాజరస్ గారు జన్మించినప్పుడు వాళ్ళ డాడీ దగ్గర భక్తి లేదు. ఉందంటారా లేదంటారా? భక్తి లేదు. అంటే భక్తి లేని ఆ తల్లిదండ్రులకు పుట్టిన లాజరస్ గారు దేవుని కృప వలన భక్తిలోనికి రావడం జరిగింది. అవునా కదా? జరిగింది. ఇప్పుడు భక్తునికి, విశ్వాసకి, దేవుని బిడ్డకి జ్వాల పుట్టింది. ఎంత గ్రేట్! జ్వాల గ్రేట్ కదా. లాజరస్ గారి కంటే గ్రేట్, చాలా గ్రేట్. ఎలా గ్రేట్ తెలుసా? భక్తునికి జన్మించిన అమ్మాయి. అంటే పుట్టుక నుండే, చిన్నప్పుడు నుండే దేవుని మాటలు వినగలిగే ధన్యత ఆమె అమ్మాయికి ఇవ్వబడింది. ఎంత గొప్ప భాగ్యం అండి. లాజరస్ గారికి ఆ భాగ్యం లేదు. పుట్టినప్పుడు అమ్మనాళ్ళ నుండి ఎటువంటి దేవుని మాటలు వినపడలేదు. వాక్యమే తెలియదు. వాక్యము తెలియకుండా కొంతకాలం టైం ఉపయోగించాడు, లోకంలో బ్రతికేశాడు. యవ్వన ప్రాయం కూడా వచ్చేసింది. యవ్వనములో దేవుని తెలుసుకోవడం జరిగింది. యవ్వనంలో దేవుని తెలుసుకున్న తర్వాత నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది, క్రీస్తులోనికి బాప్తిసం పొంది, క్రీస్తుని అంగీకరించి సేవకు ప్రారంభించడం జరిగింది. సేవ ప్రారంభించిన తర్వాత వివాహం చేసుకున్నాడు. సేవకుడయ్యి వివాహము చేసుకోవడం జరిగింది కదా. అంటే సేవకుడయ్యి వివాహం చేసుకుని బిడ్డలను కనడం జరిగిందంటే సేవకుడికి జన్మించిన బిడ్డలు చాలా ధన్యులు, నిజంగా చెప్పాలంటే. ఎందుకు? చిన్నప్పటి నుండే దేవుని మాటలు వినే ధన్యత వస్తుంది, అనుసరించే భాగ్యం దక్కుతుంది. మిగిలిన వారికి చాలా అరుదు, చాలా లేట్గా దేవుని వాక్యం వినపడుతుంది. కనుక ఎలా ఉండాలి దేవుని పిల్లలముగా మనం ఈ లోకంలో అంటే, ఒక యేసేపు గారులాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి భూమి మీద? ఒక యేసేపు గారులాగా, ఒక ఎస్తేరు గారిలాగా, ఒక రూతు గారిలాగా, రిబ్కా గారిలాగా, కన్యక అయిన మరియమ్మ గారిలాగా ఈ లోకంలో బ్రతకాలి పిల్లారా. ఎందుకు తెలుసా? మనకు చిన్నప్పటి నుండి దేవుని వాక్యం ఇవ్వబడుతుంది. చిన్నప్పటి నుండే మాటలు మాట్లాడేటప్పుడే ఆత్మఫలం పలకడం అలవాటు చేయబడింది. అవును కదమ్మా? మాటలు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ అయ్యిందో జ్వాల ఆత్మఫలం నేర్చుకోలేదమ్మా? నేర్చుకునింది. ఇవన్నీ పలకగలుగుతుందంటే ఎంత ధన్యత. నా అన్నగారికి ఇటువంటి ధన్యత లేదు. ఆత్మఫలమే తెలియదు. అప్పుడు మామిడి ఫలం తెలుసు, జామ ఫలం తెలుసు. అన్నగారికి అవన్నీ తిన్నాడు, కానీ ఆత్మఫలం అంటే అసలు తెలియదు అప్పటికి. నిజంగా తెలియదు. తెలుసుకోవడానికి ఒక వయసు వచ్చింది, కానీ దేవుని మహాకృప జ్వాల పైన ఉన్నది కనుకనే తగిన సమయమున, తగిన కాలమున తన తండ్రి లాజరస్ గారికి దేవుడు బహుమానముగా ఇవ్వడం జరిగింది. కనుక ఒక మాట విందాం. యోసేపు గారి గురించి చిన్న మాటలు విని ముగించుకుందాం. యోసేపు అనే ఈ వ్యక్తి చిన్న వయసులోనే, దాదాపుగా మహా అంటే ఒక 11, 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు అనుకుందాం, అంచనా. ఆ వయసులోనే ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగింది? ఐగుప్తుకి వెళ్ళిపోవడం జరిగింది. ఇతనితో పాటు మేనమామ కానీ, మేనత్త కానీ, పెదనాన్న కానీ, చిన్నాయన కానీ, చిన్నమ్మ కానీ ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళారండి. స్నేహితులు ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేరండి. తన దేశము కాదు, ఆ భాష తనకు రాదు. తెలియని దేశంలోనికి వెళ్ళి ఆ దేశంలో పెరిగి పెద్దవాడే యవ్వన ప్రాయానికి వచ్చి భక్తిగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. కారణం ఏమిటి అంటే, చిన్నప్పుడు తన డాడీ యాకోబు గారు ఏ మాటలు చెప్పాడో, దేవుని మాటలు, అవి విని పట్టుదలతో తన హృదయంతో వాక్యం పట్టుకొని ఆ ఐగుప్తును నివసించాడు. కనుకనే పాపము నుండి దూరంగా పారిపోయాడు. ఈనాడు మనమందరం కూడా దేవుని పిల్లలముగా పాపమునకు దూరంగా మనం బ్రతకాలి. మనకెంత సౌకర్యం ఎవరు తెలుసా? సేవకులు. మన కుటుంబమే సేవకుని కుటుంబం. మన కుటుంబం ఏ కుటుంబం? సేవకుని కుటుంబం. సేవకుని కుటుంబం అంటే ఆ సమస్య కాదు. అందరి కన్నులు